పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అయోధ్యలో నిన్న జరిగిన అద్భుత ఘట్ట ఆవిష్కరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఉంది. సో శతాబ్దాల గాయాలు మాయమవుతున్నాయి, సత్యమేవ జయతే అంతా రామమయం. సో అయోధ్యలో నిన్న జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మోదీ పాల్గొన్నారు. అధికారికంగా పూర్తయిన పనులు భక్తులతో కలకల. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జోరందుకుంటున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం అప్డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 11, 14, 17 సో డిసెంబర్లో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సో అదే రోజే ఫలితాలు కూడా వెలువడతాయి. మోగిన నగారా షెడ్యూల్ విడుదల. సో రేపటి నుంచి తొలి విడతకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా జరగనుంది. ఇక్కడ చూసుకుంటే బృహత్ నగరం జిహెచ్ఎంసీలో 27 నగర పురపాలిక విలీనం అయినట్టు తెలుస్తుంది. సో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ORR వరకు రాష్ట్ర రాజధాని విస్తీర్ణం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్. ఇసుక విద్యుత్ అంశానికి ఇక్కడ చూసుకుంటే రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, కొత్త డిస్కిమ్ ఏర్పాటు, 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కు అనుమతి కూడా లభించింది. సో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లకు ఆహ్వానం పలికింది ప్రభుత్వం. సో హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. సో ఈ అంశాలపైన ఇవేవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన పూర్తి అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా పంచాయతీ ఎన్నికల అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. పంచాయతీ పోరుకు సై 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,728 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సో వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. సో రేపు తొలి విడతకు నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎన్నికలు జరిగే స్థానాలు ఇవి. సో జిల్లాలు 31, రెవెన్యూ డివిజన్లు 72, మండలాలు 564, పంచాయతీలు 12,728. ఇందులో వార్డుల సంఖ్య 1,12,242. సో పోలింగ్ కేంద్రాలు 1,00,000కు పైగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ భేటీ ఏదైతే ఉందో అందులో కీలకంగా ప్రస్తావించిన అంశాలు కొన్ని మంత్రులు బయట వెల్లడించారు అధికారికంగా. సో గ్రేటెస్ట్ హైదరాబాద్ లో 27 పురపాలిక విలీనం జరిగినాయి. సో ఇక్కడ చూసుకుంటే మంత్రివర్గ కీలక నిర్ణయాలను ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏకీకృత సదుపాయాలు పన్నుల విధానం కోసమే జిహెచ్ఎంసీలో 14,725 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ. సో ఇందాక కూడా మనం చూసుకున్నాం. ఈ జిహెచ్ఎంసీలో విలీనం కానున్న పురపాలిక స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోకి బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, దుమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గండిపోచంపల్లి, మేడ్చల్, తుమ్మకుంట, కోంపల్లి, దుడ్డగల్. సో ఇవి విలీనం కానున్నాయి మేడ్చల్, మల్కాజ్గిరిలోకి. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ చూసుకుంటే బేగంపేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కాయింజల్, నార్సింగ్, మణికొండ, ఆదిపట్ల, తుక్కగూడ. సో ఇక సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే బొల్లారం, తెల్లాపూర్, అలాగే అమీన్పూర్. సో స్పష్టంగా తెలుస్తుంది ఈ జిల్లాలో విలీనం కానున్న స్థానాలు ఏవైతే ఉన్నాయి, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవని చెప్పుకోవచ్చు. ఇందాక కూడా చూసుకున్నాం అయోధ్యలో అద్భుత ఘట్టం. సో కన్నుల పండుగ ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం. బాలరాముని గర్భగుడి ప్రధాన గోపురంపై జెండాను ప్రతిష్ఠించిన ప్రధాని మోదీ. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో శతాబ్దాల నాటి గాయాలు మానాయి. ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ కూడా ఇందాక చూసుకున్న విలీన ప్రక్రియనే ఇక్కడ కూడా కనిపిస్తుంది వార్త. మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరొకసారి ఇక్కడ చూసుకుంటే మోగిన నగారా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా షురు అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ మనం ఇక్కడ చూసుకున్నాం. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ 2047 కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఆయన సమీక్షలు నిర్వహించిన తర్వాత. సో భవిష్యత్తుకు బ్రాండింగ్, పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి అంటూ కూడా అధికారులకు సూచించారు. సో రాష్ట్ర గీతం వర్తమానం భవిష్యత్తులను ప్రతిబింబించాలి అంటూ కూడా సూచించారు. సో ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి అంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక సమీక్షలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి. సో జుట్టు పెంచుకొని యూనిఫామ్, బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు. సో దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు చేసింది. సో స్వామి
దేవుళ్ళని నమ్మి మాలలు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలవులు పెట్టొచ్చు అంటూ కూడా ఒక ఉత్తర్వులు అయితే ఇప్పటికే జారీ చేసింది పోలీస్ శాఖ. వెలుగులో కూడా ప్రధానంగా ధ్వజారోహణ కార్యక్రమానికి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. రామ్లల్లా ఆలయ గర్భగుడిపై కాషాయ జెండా ఎగరేసిన మోదీ. సో మరోసారి షెడ్యూల్ రిలీజ్, 3 విడతలు సర్పంచ్ ఎలక్షన్స్. ఇక్కడ చూసుకుంటే ఇవే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పోరాటం చేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే మహిళా సర్పంచ్లు, సో ఇక్కడ 12,728 స్థానాల్లో మహిళలకు 5,849 స్థానాలు కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో మొత్తంగా 46% కేటాయించింది. సో ఇక్కడ మొత్తం వార్డుల వారీగా ఇక్కడ చూసుకుంటే ఎస్టీలకు 3,201, బీసీలకు 2,178, ఇక ఎస్సీలకు 2,110, జనరల్ 5,244 స్థానాలు కేటాయించింది. మొత్తంగా 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకే దక్కాయి. మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు దక్కాయి. 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులు దక్కినట్టు తెలుస్తుంది. ఇక పూర్తి గ్రాఫ్ కూడా మనకి ఇక్కడ ఉంది. సామాజిక వర్గాల వారిగా మహిళ అలాగే జనరల్ వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎస్టీ మహిళలకు 1,464, సో ఎస్టీ జనరల్ 1,737 స్థానాలు, ఇక ఎస్సీ మహిళలకు 928, ఎస్సీ జనరల్ 1,182 స్థానాలు, సో బీసీ మహిళలకు 968, బీసీ జనరల్ 1,210 స్థానాలు, సో ఇక అన్రిజర్వ్డ్ మహిళలకు 2,489 స్థానాలు, అన్రిజర్వ్డ్ జనరల్ కు 2,757 స్థానాలను కేటాయించింది ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ బ్రాండింగ్ ఉండాలి అంటూ కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే మహిళల్లో మిత్తి సంబరం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 304 కోట్ల వడ్డీ డబ్బులు చెల్లింపు, జిల్లాల్లో పండుగల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 3,000 కోట్లకు పైగా మిత్తి ఎగవేసిన గత బీఆర్ఎస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.